నమస్కారం ఆచార్య గారు. ఒక్కసారి నేను చాలా భయపడుతూ మా నానమ్మ గదిలోకి వెళ్ళాను. అక్కడ చాలా అంటే చాలా దేవుడి ఫోటోలు ఉంటాయి. ఆమె రోజు అక్కడ పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆమె నాతో చెప్పారు, అక్కడ ఒక కవచం ఏర్పడిందని. ఏదైనా ఆత్మగాని దెయ్యంగాని వస్తే అది కాలిపోతుందని. అది నిజమేనా? నిజమే, కానీ నానమ్మ ఒక చిన్న తప్పు చేశారు. ఆమె దేవుడిని కేవలం అక్కడే ఉంచేశారు. ఒకవేళ అక్కడే ఉంచితే ఆ కవచం కూడా అక్కడే ఏర్పడుతుంది కదా. ఇప్పుడు మీరు అక్కడి నుండి దూరం వచ్చారు, కవచం ఏమో అక్కడే ఉండిపోయింది, మీరు ఇక్కడ చిక్కుకుపోయారు. ఆ కవచం దేవుడు ఉన్న దగ్గరే ఏర్పడుతుంది. మరి దేవుడిని కేవలం గదిలోనో లేదా ఇంట్లోనో ఉంచితే ఆ కవచం కూడా అక్కడే ఉంటుంది కదా. మీరు ఎప్పుడూ ఆ గదిలోనే ఉండలేరు కదా. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చాలా భూత పిశాచాలున్నాయి. ఇప్పుడు మీ దగ్గర కవచం లేదు. అవి వెనుక నుండి మెల్లగా వచ్చి జుట్టు కత్తిరిస్తాయి, తెలుసా? నువ్వు చిక్కుకుపోయావు. అదిగో అక్కడ ఒకడు నిలబడ్డాడు, చూడు. ఇటు చూడు, అటు కూడా ఒకడు నిలబడి ఉన్నాడు. నువ్వు అయిపోయావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దేవుడిని ఇక్కడే ఉంచుకుంటే ఎలా ఉంటుంది చెప్పు త్వరగా. మరి ఇక్కడే ఎందుకు ఉంచుకోకూడదు? అప్పుడు ఈ మొత్తం శరీరమే ఒక కవచంలా మారిపోతుంది. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ తాకలేరు. हरि मरे तो हम मरे, हमारी मरे बलाए, साचे गुरु का बालका मरे न मारा जाए कबीरा. ఇక్కడ కూర్చోబెట్టుకున్నావు, ఇక ఎలా చంపగలరు? ఎలా చంపుతారు?